పార్టీలు ఏంటంటే చెప్తా ఉంటాయి, ఇది మొన్న అంటే బీఫామ్లు లేవు కాబట్టి వాళ్ళ బండారం బయటపడలేదు రాజకీయ పార్టీలు. ఇప్పుడు బీఫామ్లు వచ్చినాయి, ఎన్ని బీఫామ్లు పంచిర్రు, గాంధీ భవన్కి వెళ్ళి ఎన్ని బీఫామ్లు పోయినాయి, ఎంత పర్సంటేజ్ పోయింది, బీజేపీ ఆఫీస్కి వెళ్ళి ఎన్ని బీఫామ్లు పోయినాయి, బీఆర్ఎస్కి వెళ్ళి ఎన్ని బీఫామ్లు పోయినాయో లెక్క ఉంటుంది కదా, లిస్ట్ ఉంటుంది కదా. అప్పుడు తెలుస్తుంది మీరు ఎవడెవడు ఎంత ఇచ్చిండు అనేది. కాబట్టి మీరు ఎవరికి ఎంత ఇచ్చినా అక్కడ ఏంటంటే బీసీలకు జనాభా మున్సిపాలిటీలలో గణనీయంగా ఉంటుంది. ఖచ్చితంగా మన గ్రామ పంచాయతీ కంటే ఇంకెక్కువ గెలవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ పర్సంటేజ్ ఎక్కువ. మాకు ఇచ్చిందంతా 28%, కార్పొరేషన్లలో 30% చిల్లర ఇచ్చారు అంతే. కానీ ఇక్కడ కూడా మేము ఏంటంటే దాదాపు మేము అనుకుంటా ఉన్నాం, దాదాపు 53-54% పైగానే మున్సిపాలిటీలలో జనరల్ స్థానాలు కూడా గెలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఏంటంటే జనాభాను ఉంది కాబట్టి ఎవడు ఎంతమంది ఉంటారండి, రెడ్లు ఎంతమంది ఉంటారు, ఒక వార్డు చూస్తే వార్డులో కొంతమంది ఉంటారు. ఎందుకంటే రెడ్లకి ఇక్కడ ఉంటే ఊళ్ళల్లో ఉంటాయి ఓట్లు, డబల్ ఉంటాయి ఓట్లు. ఇక్కడ ఎలమలకి ఇక్కడ ఉంటాయి, అక్కడ ఉంటాయి. ఈ అగ్రకులాలకి ఏంటంటే ద్వంద్వ నీతి కాబట్టి ఇక్కడ ఓట్లు ఉంటాయి, ఊళ్ళల్లో కూడా ఉంటాయి. ఎందుకంటే పాపం అన్నిటికీ ఆధార్ కార్డు లింక్ పెట్టిన మోడీ, కానీ ఈవీఎంలు నమ్ముకున్నటువంటి మోడీ ఈ ఓట్లకి లింక్ పెట్టకపోవడంతో ఈ అగ్రకులాల పెత్తనం ఈ గ్రామాలల్లో పట్టణాలలో జరుగుతూ ఉంది. కాబట్టి బస్ యాత్ర ద్వారా నిజంగా అంటే ప్రజల్ని చైతన్యవంతం చేయాలనే మీ ఆలోచన ఏదైతే ఉందో, ప్రజలతో పాటు రాజకీయ నాయకులను కూడా చైతన్యం చేసే ప్రాసెస్ ఉంటుందా ఈ బస్ యాత్ర ద్వారా? అందుకే మేము అనేది ఏంటంటే ఇదే కాదు, వీటికే పరిమితం కాకుండా అన్ని అంశాలను టచ్ చేస్తాం. ఎందుకంటే బీసీలకు ఏ రంగాలలో, ఎందుకంటే నీటి వాటాల్లో కూడా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, బడ్జెట్ కేటాయింపులు కూడా అన్యాయం జరుగుతూ ఉంది, మహనీయుల విగ్రహాలు పెట్టుకోవడంలో కూడా వచ్చు, మొత్తం పార్కులకి, ఎయిర్పోర్ట్లకి, రకరకాల ప్రజలకు సంబంధించిన ఆస్తులకు కూడా ఈ అగ్రకులాల పేర్లే పెడతా ఉన్నారు. వాటి మొత్తం కూడా సాంస్కృతికంగా కూడా మేము అన్ని అంశాలను, ఒక్క అంశానికి పరిమితం కాము, అన్ని అంశాలను కూడా ప్రజలను చైతన్యపరుస్తాం. ఇప్పటివరకు ఏంది మహనీయులకు సంబంధించిన విగ్రహాలు ఒక్కటి కూడా లేవు ట్యాంక్ బండ్ మీద, పరిసర ప్రాంతాల మొత్తం ఈ అగ్రకులాలే, ఈ బాపనోళ్ళే, ఎలమలే, రెడ్లే వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి ఆ ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు. ఆంధ్ర పేరుతో ఒక పక్క మోసం చేసి అగ్రకులాల సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మొత్తం రెడ్డి సామ్రాజ్యాన్ని నిర్మించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటూ ఈ కుట్రలు ఏమేమి దాగున్నాయో, ఈ ఓసీల జేఏసీ కావచ్చు, ఈడబ్ల్యూసీ అంశాలు కావచ్చు, మొత్తం మా మీద జరుగుతున్నటువంటి అన్ని రంగాల ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మా బీసీలని, ఎస్సీలని, ఎస్టీలను చైతన్యపరిచేటువంటిదే ఈ యాత్ర ఉండబోతా ఉంది. ఇదే కాదు, పార్లమెంటును కూడా ముట్టడి చేస్తాం. ఇంత ఊరుకునే ప్రసక్తి లేదు. రేవంత్ రెడ్డిని నిద్రపోనీయం ఇంకొక ఈ 2.5 సంవత్సరాలు కూడా మేము ఖచ్చితంగా ఈ 3 పార్టీలు ఎన్నగట్టడం కోసమే ప్రజాక్షేత్రంలో పోతాం. ఖచ్చితంగా వీటిని చైతన్యపరిచే విధంగానే మా బస్ యాత్ర ఒక అద్భుతంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాం.